ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మే 14, 2025 బుధవారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోందండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవాలి అనుకున్న భక్తులకు 9 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 3 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు 1 గంట లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చండి. ఫ్రీ ఎస్ఎస్డి టోకన్స్, దివ్య దర్శనం టోకన్స్ తీసుకున్న భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయితే అయిపోవచ్చు. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. మనకు ఈ ఫ్రీ ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లో రోజుకి 10,000 నుంచి 15,000 టోకన్స్ అయితే ఇస్తూ ఉన్నారండి. వీకెండ్స్ అయితే 15,000 నుంచి 20,000 వరకు అయితే కూడా ఇస్తూ ఉంటారు. రాత్రి 9 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి టోకన్స్ ఇష్యూ చేయడము. శ్రీవారి మెట్ల మార్గంలో ఉదయం 6 గంటల నుంచి అదే రోజుకి సంబంధించిన టోకన్స్ అయితే ఇస్తూ ఉంటారు. 3,000 నుంచి 4,000 టోకన్స్ వరకు. నిన్నటి దర్శన వివరాలు. నిన్న 74,477 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 2,84,00,000 అయితే వచ్చాయి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.